ఇది కథ. అయితే ఇప్పుడు హలో, ఇప్పుడు మీరు కేంద్రంలో లోక్సభలో ఇప్పుడు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అని ఒకటి కొత్తగా తీసుకొచ్చిర్రు. వినపడుతుంది అదే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు దీని కథ ఒకటి 75, 164, 200 ఇది ఎంత ఉండేనేమే 239 ఏ. అయితే ఇప్పుడు ఇక ఈ 75 ఈ ఆర్టికల్ అనేది ఇది ప్రధానమంత్రి అధికారాలకు ఆయనకు సంబంధించింది. 164 అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రివర్గాలకు సంబంధించింది. ఇక ఈ కథ ఏమో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించింది. మరి దీన్ని సవరణ చేస్తూ ఈ ఆర్టికల్స్ సవరణ చేస్తూ 130వ రాజ్యాంగ సవరణ అని తీసుకొచ్చి ఏ ప్రజాప్రతినిధి అయినా నేరం చేసి 30 రోజులు జైల్లో ఉంటే ఇక ఆయన తోక కోస్తాము అనే కాడికి తీసుకొచ్చిర్రు. మరి ఇది అట్లా మరి ఎందువల్ల తీసుకొచ్చిర్రు, ఏమిటి తీసుకొచ్చిర్రు? మరి ప్రతిపక్షాలేమో బగ్గున పడపడ పండు కొరుకుతున్నాయి నెత్తిర పోసుకొని. ఏం చెప్తావు దీని మీద? మంచి పరిణామం, ఇది మంచి చట్టం తీసుకొచ్చిండ్రు. ఇది ఒక బీజేపీలకే సంబంధించి ఉండదు, అన్ని పార్టీలకు సంబంధించి పెద్ద దెబ్బ తలిగేది ఎవరికే అంటే ఈ ఫ్యామిలీ పార్టీలు ఉన్నాయి కదా, కుటుంబ పార్టీలు. జీవితాంతం మేమే ముఖ్యమంత్రి ఉండాలి, మేమే మంత్రులు ఉండాలంటే వాళ్ళకి దెబ్బ. మేము ఏ నేరం చేసినా, మేము ఏ చేసినా, ఏ స్కాములు చేసినా మమ్మల్ని ఎవరు పీకెట్లు ఉండరు. మేము లోపల మాదే పదవి, బయట ఉన్న మాదే పదవి ఉంటుంటోళ్లకు ఇది మంచి చెప్పు దెబ్బ లాంటిది. గతంలో నేను చూసినట్టయితే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ సంవత్సరం పాటు పోయి ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రులు ఉంటారు. వాళ్ళు ప్రజలకు పాలన చేయాలని సోకు లేకుండా శాసించాలే మేము అని చెప్పేసి జైళ్ళకెళ్ళి పాలిస్తామని చెప్పి ఒక దుర్బుద్ధితోటి పాలించారు. అలాంటి చట్టాలు ఇవి. గతంలో మీరు జయలలిత జైలుకు పోయేటప్పుడు రిజైన్ చేసిపోయింది. లల్లు ప్రసాద్ గారు భార్యను పెట్టిండు. ఈ విధంగా జరుగుతుంటాయి. కానీ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అని ప్రపంచానికి దేశానికి నేను ఆదర్శంగా ఉంటా, ఆమ్ ఆద్మీ పార్టీ అంటే నేను చాలా నియతగా ఉంటా అని చెప్పినోడు ఒక జైల్లోకి వెళ్ళి పాలిస్తుందని చెప్పేసి ఆయన చేసిన స్కామ్లన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి, కనిపించినాయి కదా. ఆ కనిపించిన స్కామ్లని పక్కకు పెట్టుకోవడానికి ఎటు ఒకటో బీజేపీలే కావాలని ఇరికిచ్చిరు, అది చేసిరు అని చెప్పేసి నేను ఢిల్లీని మొత్తం, ఒక దేశ రాజధాని ఢిల్లీని మొత్తం కూడా నేను ఇక్కడి నుంచే పాలిస్తా, నేను రిజైన్ చేయను అని చెప్పి చట్టాన్ని చుట్టం లెక్క వాడుకొని సుప్రీంకోర్టులో కోర్టుకు పోతే కూడా ఇది మాకు సంబంధించింది కాదని చెప్పడం జరిగింది. అందుకనే ఈ చట్టాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది బీజేపీలు నేరం చేసినా, బీజేపీ మంత్రి చేసినా, ముఖ్యమంత్రి చేసినా ఇమీడియట్ గా రిజైన్ చేయాలి. ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా, బీఎస్పీ చేసినా, ఎవరు చేసినా ఇది అందరికి చట్టం ఒకటే ఉంటది కానీ నీకోటి నాకోటి అయితే ఉండదు కదా. నేరం చేసినప్పుడు నెల రోజులు ఒక మంత్రి పోయి జైల్లో ఉంటే ఎంత శాసిస్తాడు? ఒక ముఖ్యమంత్రి పోయి జైల్లో ఉంటే ఎంత ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి? అంటే ఇప్పుడు ప్రభుత్వాలని కూలుస్తందుకే దేశం వెళ్ళిపోయిన బీజేపీ గాలి వీస్తందుకు ప్రభుత్వాలను కూలుస్తందుకే ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొస్తారు అనేది కూడా మరి ప్రతిపక్షాల వాళ్ళు అంటున్నారు. ఇది బీజేపీ ఇప్పుడు 79 సంవత్సరాలల్లా 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించిందే కదా. ఎన్నిసార్లు వాళ్ళు కూల్చిరు, ఎన్నిసార్లు కూల్చిందో దేశ ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు ఎల్లకాలము మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఎల్లకాలం బీజేపీ ఉండరు కదనే. ప్రజలు ఎవరు తిరస్కరిస్తే వాళ్ళు పోతూనే ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉన్నన్ని రోజులు నేనే ముఖ్యమంత్రి అనుకుంటే ఉన్నాడా? 10 ఏళ్లలో మారిపోలేదా? అంత రేవంత్ రెడ్డి వచ్చిండు, రేపు రేవంత్ రెడ్డి ఇంకోరు రావచ్చు. ఈ చట్టాలు అనేటివి అందరికీ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగంలో చట్టాలు ఇవి. ఇవి ఒక్కరికి ఏమి ఉండయి. ఈ చట్టం రేపు ప్రధానమంత్రులు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఈ చట్టం అయితే అట్నే ఉంటది కదా, మంచి పద్ధతే కదా అది. అంటే నేరం చేసిపోయి నేను ఈ పదవిని అడ్డం పెట్టుకొని అట్లా కూర్చుంటే ప్రజలు ఏమన్నా గానీ, విద్యార్థులు ఏమన్నా గానీ, రైతులు ఏమన్నా గానీ నా పదవి మాత్రం నేను రిజైన్ చేయకుండా అలానే ఉంటా, ఈ చట్టాన్ని
ఆసరాగా తీసుకొని ఉంటా అంటే అది తప్పు కాదా? ప్రజలు సామాన్యులు ఆలోచించాలి. మీలాంటి పత్రికలు, నువ్వు ఒక రైతు కూలీ లాంటి వ్యక్తివి, నువ్వు కూడా ఆలోచించాలి. నువ్వు ఒక నేరం చేసినప్పుడు ఆ నేరానికి రుజువు అయ్యేంతసేపు రిజైన్ చేస్తే తప్పేముంది అందులో? ఇప్పుడు ఇంకో గుసగుస ఏంటంటే ఎందుకడ్డం పెట్టుకున్నావు? నేరస్తుడు భయం ఉన్నప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. అందుకని కాంగ్రెస్ ఏం చేస్తారంటే కాశ్మీర్ టెర్రరిస్టులను తీసుకొచ్చి మంత్రులను చేస్తుంది, కాశ్మీర్ తీవ్రవాదులను తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి పాకిస్తాన్ వాళ్ళని కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. ఇప్పుడు జరిగినాయి. ఇంకోటి పెద్ద మనిషి, దేశంలో